దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హలో అమ్మా, ఇదేంటి నువ్వెత్తే తాతయ్యది ఫోను ఏంటి? తాతయ్యకి నీరసంగా ఉందా? సరే ఉండు, మా ఆయన గారిని అడిగి బయలుదేరతాను. ఏమండి, ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేసిందండి. మా తాతయ్యకి ఒంట్లో పోలేదంట. ఏమైంది? మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడుగా, ఏమైందంట? నేను ఇప్పుడు అక్కడికి వెళ్తానే కదా తెలుస్తుందండి. అక్కడికి వెళ్ళొచ్చాక ఎలా ఉందన్నో చెప్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కనే ఎలా ఉన్నావు? నేను ఉండలేను ఇంటికాడ. నేను సాయంత్రానికి వచ్చేస్తానండి. మా జాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నది ఏంటంటే నాకు మొత్తం ఫోన్ చేసి చెప్పే జాత. మరి అలాగేనండి, సరే నేను వెళ్ళొస్తానండి. కళ్ళు కూడా అనుకోలేదు, అలా ఎంజాయ్ మామూలుగా చేయకూడదు. ముందు మామూలు పట్టుకోవద్దు. అయ్యో, పర్స్ మర్చిపోయినా. నేను వెనక్కి వచ్చాను కదా, నా కోసం ఎంత బాధపడుతున్నాడో ఏంటో. సైలెంట్గా వెళ్ళి చూద్దాం. అయినా పెళ్లి కానప్పుడే ఇంచక్క హ్యాపీగా ఉండేది. ఎవరు అడిగేవారు లేరు. హాయిగా ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగేవారు కదా, హాయిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ పెళ్ళైన తర్వాత ఏంటంటే నరకం కింద ఉంది బాబోయ్. నువ్వు ఊరు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చావు? ఈ పర్సు కోసం వచ్చాను. నేను నిజ స్వరూపం మొత్తం తెలిసింది. పెళ్ళయ్యాక నువ్వు బాధలు పడుతున్నావా అంటే నేను పడతాలేదా? చిచ్చి, ఊరు వెళ్తానంది కదా, వెళ్ళిపోయింది కదా అనుకోని చెప్పి నాకులాగా ఇలాంటి సెటప్లు గట్ట పెట్టకండి. ఒకసారి వాళ్ళు పూర్తిగా వెళ్ళారో లేదో ఒకసారి పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు ఇలాంటి సెటప్లు చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.